అందమైనది. మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేయబోతున్నాం. మానవుడు చాలా గొప్ప స్థాయికి ఎదిగాడు. అంటే విజ్ఞానంలో గొప్ప స్థాయికి ఎదిగాడు. ఈరోజు మానవుడు ఇంత ఎదిగిన తర్వాత కొంతమంది అనే మాట ఏంటంటే, ఈరోజు మనిషిని కాపాడేది సైన్సు, మనిషి యొక్క జీవితాన్ని మెరుగుపరిచేది సైన్సు. సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇప్పటికీ దేవుడు అని నమ్ముతున్నావు అని అంటే నువ్వు మూర్ఖుడివి అంటున్నారు. సైన్స్ని ఆధారం చేసుకొని దేవుడు అంటే ఒక కల్పన, దేవుడు అంటే ఒక మూఢనమ్మకము, దేవుని నమ్మటం అంటే అది ఒక అజ్ఞానము అనే స్థాయికి వచ్చారు. ఆ మధ్య నేను ఒక ఆయన గురించి విన్నాను. ఆయన పేరు పెరియార్ అంట. ఆయన ఆ బొమ్మ మీద, ఆయన ఎక్కడ బొమ్మ పెట్టినా కూడా కింద ఆ ప్లాట్ఫామ్ మీద రాస్తారంట, దేవుని నమ్మటం అంటే అజ్ఞానం, దేవుడు లేడు, ఉన్నదేంటంటే సైన్స్ ఉంది, ఉన్నదేంటంటే నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని వాళ్ళ యొక్క నమ్మకం. వాళ్ళు అనేటువంటి దాంట్లో సగం వాస్తవం ఉంది. అంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కల్పన కానివ్వండి, మూఢనమ్మకం కానివ్వండి, అజ్ఞానం కానివ్వండి, ఈ విషయాలు సగం వరకు వాస్తవమే. బయట వ్యవహారం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సగం వరకు వాస్తవమే. కానీ దేవుడు లేడు అంటే మాత్రము అది అజ్ఞానం అవుతుంది. గ్రంథం మన చెప్పే విషయం ఏంటంటే 14వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు, తెలివి లేని వారు ఆ మాట అంటారు. కాబట్టి ఈ సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనిషి భౌతికంగా చాలా ఎదిగాడు, కానీ ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు మనము ఆత్మీయత గురించి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి కొన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. మానవుడు ప్రతిదాన్ని దగ్గరగా చూస్తున్నాడు, నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటని ప్రతి దాని గురించి వివరంగా నేర్చుకుంటున్నాడు. భూమి గురించి, రాళ్ల గురించి, ఇలా చాలా గురించి నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ మధ్య చేస్తున్న ప్రయత్నం ఏంటంటే చంద్రుడి గురించి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రుడి మీద ఉండటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మానవుడు డెవలప్ అయ్యాడు, కానీ తన గురించి మాత్రము తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక వస్తువుని తీసుకొని దీంట్లో, ఇప్పుడు ఉదాహరణకి బంగారమే తీసుకోండి. బంగారం ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఆ బంగారంలో బంగారం ఎంత, దాంట్లో రాగి ఎంత కలిసింది, వెండి ఎంత కలిసింది తెలుసుకుంటున్నాడు. పాలల్లో కూడా నీళ్ళని కలిసి పాలెన్ని అని తెలుసుకుంటున్నాడు. రక్తాన్ని టెస్ట్ చేసి ఏ రోగం ఉంది అని చెప్పగలుగుతున్నాడు. ఇన్ని తెలిసినటువంటి మానవునికి అసలు తాను ఎలా తయారయ్యాడు, తనలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇవి మాత్రము మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఒకసారి మనము ఆ తెస్సలోనిక పత్రిక మనం చూద్దాము. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, మానవుడంటే 3 భాగాలు: ఆత్మ, జీవము, శరీరము. శరీరం అంటే మనందరికీ తెలుసు, కనపడేటువంటి ఈ దేహాన్ని శరీరం అంటారు. మానవుడు అంటే కేవలము శరీరమే అనుకుంటున్నారు. సరే, బాగానే ఉంది. మానవుడు అంటే కేవలము శరీరమే అనుకున్నప్పుడు చనిపోయిన తర్వాత శవం అక్కడే ఉంటుంది. కానీ ఏమంటాం మనము, ఇంకెక్కడయ్యా ఆయన పోయాడు అంటారు. అదేంటి, బాడీ ఇక్కడే ఉంది కదా, లేకపోతే ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటుంది?
ఆ సమాధి తోటలో ఉంటుంది. ఇక్కడే ఉన్నాడు కదా, మన ఊర్లోనే ఉన్నాడు కదా, ఎటు పోలేదు కదా. మరి ఆయన లేడు అంటారేంటి? సరే ఇంట్లో లేకపోవచ్చు, సమాధి తోటలో ఉన్నాడు అనొచ్చు కదా. అసలు భూమి మీద లేడు అంటారు. అదేంటి? శరీరం అనుకున్నప్పుడు శరీరాన్ని మనమే కదా సమాధి తోటలో సమాధి చేసింది. అక్కడ ఉన్నాడని చెప్తే అక్కడికి వెళ్తాడు కదా. అంటే మనము కొన్ని సందర్భాల్లో తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాము, కానీ మనకు తెలియకుండానే ఆత్మీయత గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇక్కడ లేడు అని అంటే అర్థం ఏంటంటే, ఆయన అంటే ఎవరు? ఇప్పుడు శరీరం కాదు, ఇప్పటిదాకా శరీరం అనుకున్నాం. ఈ ముఖాన్ని చూసి సాంబశివరావు అని అంటున్నాం. మరి దాని మీదనే ఉండాలి కదా, నిలబడాలి కదా. మరి చనిపోయిన తర్వాత సాంబశివరావు లేడు అని అంటే మనం తెలియకుండానే మనము ఆత్మీయత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నమ్ముతున్నాం. మానవుడు అంటే 3 భాగాలుగా ఉంటున్నాడు. అతనిలో ఆత్మ ఉంది, అతనికి జీవం ఉంది, అతనికి శరీరం ఉంది. ఈ మూడింటి కలయికే మానవుడు. ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి మానవుల్లో ఉన్నది ఏంటంటే ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే. మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ, అలాగనే జీవము, ఈ మూడింటి కలయికే మానవుడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడు అంటేనే ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే చూడండి, మనం శరీర సంబంధము. ఆత్మ అంటే మనకేంటో తెలియదు. మనలో ఆత్మ ఉన్నప్పటికీ మనకు దాని గురించినటువంటి వివరాలు మనకు పూర్తిగా తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? గ్రంథంలో మనము నేర్చుకోవాలి. ఆత్మ అని అంటే మనోళ్ళు చెప్పేది ఏంటంటే, బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, హృదయము, మనస్సు, మనస్సాక్షి అంటారే, వీటన్నిటిని కలిపే ఆత్మ అంటారు. ఇప్పుడు నీకు మనస్సు లేదురా అంటారు కదా, హృదయం లేదా అంటారు కదా. మరి ఒకవేళ మనిషిని పోస్ట్ మార్టం అప్పుడు కోస్తారు కదా, అన్ని అవయవాలు కనపడతాయి. మనిషిని కోసినప్పుడు పేగులు, కండలు లేదా నరాలు ఇవన్నీ కనపడతాయి. గుండె, కిడ్నీలు అన్నీ కనపడతాయి. ఈ హృదయం ఎక్కడ ఉంటుంది? ఈ మనస్సు ఎక్కడ ఉంటుంది? మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది? ఏమండి, నీకు మనసు లేదా అంటారు కదా, జాలి దయ లేదా అంటారు కదా. ఇంతకీ లోపల ఎక్కడ ఉంటాయి అవి? ఎక్కడ కనబడవు అవి. కాబట్టి వాటిని ఏమంటారంటే ఆత్మ, లేదా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, మనస్సు, మనస్సాక్షి, హృదయము, వీటినే ఆత్మ అంటారు. మనిషి ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయా లేదా? శరీరం ఉంది, ఆత్మ ఉంది. అలాగనే పశువులకి మనకు ఉన్నట్లుగా జీవము కూడా, దాన్నే ప్రాణము అంటారు. ప్రాణం కూడా ఉన్నది. ఈ మూడింటి కలయికే మానవుడు. అయితే మానవుడు ఈ సైన్స్ని నమ్మటం కానీ, లేకపోతే ఈ లోకాన్ని చూసుకొని కానీ ఆత్మీయ విషయాలను నేర్చుకోవటంలా, గ్రహించట్లా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూద్దాం. ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఇక్కడ రెండింటికి తేడా చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటిది ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైనది ఒకటి ఉంది. మీకు గుర్తుందా? ఆదామును చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందుగా ఏం చేశాడండి? నేల మంటితో నరుని నిర్మించి, ముందు మట్టితోటి నరుని నిర్మించాడంట. తర్వాత ఏం చేశాడు? వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా, 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో. అంటే ముందు చేసింది ఏంటి? ఒక బొమ్మ, మట్టితో ఒక బొమ్మను చేశాడు. బొమ్మను చేసినప్పుడు దాంట్లో ప్రాణం లేదు, దాంట్లోకి ఆత్మ లేదు, ఒట్టి బొమ్మే. కానీ ఎప్పుడైతే దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదినప్పుడు అప్పుడు నరుడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడంట. అంటే మొదట కలిగింది ఏంటంటే
ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది అంటున్నాడు. కాబట్టి ముందుగా వచ్చింది ప్రకృతే. అలాగనే మొట్టమొదటి మనుషుడు ఆదాము అయితే, ఆ తర్వాత చివరికి వచ్చింది ఎవరు? పరలోకం నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన క్రీస్తు. ఈయన ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. కానీ ఏది చెప్పుకున్నా కానీ ముందుగా ఉన్నది ప్రకృతి సంబంధమైనటువంటిదే, తర్వాత ఆత్మ సంబంధమైనది ఉంది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, మానవులుగా మనము శరీర సంబంధమైన ఏంటిది, ఆత్మీయ విషయాలు ఏంటో మనం వివరంగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకనంటే యేసుక్రీస్తు అసలు వచ్చిందే ఈ ఆత్మీయతను బయలుపరచడానికి, ఆత్మ గురించినటువంటి విషయాలను పూర్తిగా నేర్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, నీవు అన్నట్టు నేను రాజునే అంటున్నాడు. మరలా అడుగుతున్నాడు ప్రశ్న, నువ్వు రాజువా అని అడిగాడు. ఆయన కూడా అర్థం కాలే. రాజువా అని మరలా అడిగినప్పుడు నేను రాజునే అని చెప్పాడు. ఇంతకీ క్రీస్తు రాజ్యం అనేటువంటిది ఏ రాజ్యం? ఇది భౌతిక రాజ్యం కాదు. ఒక సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తూ, లేకపోతే వీళ్ళ ముందు నడుస్తూ యుద్ధాలు చేసేటువంటి సంస్కృతి కాదు, కత్తి తీసుకొని వెళ్ళేటువంటి సంస్కృతి కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. మనోళ్ళకి ఇది అర్థం కాలే, పిలాతీకి అర్థం కాలేదు. మనోళ్ళు అంటే కొంతమందికి అర్థం చేసుకున్న వాళ్ళు సంఘమే రాజ్యం అని చెప్పి బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడి మేము రాజ్య పౌరులమని సగర్వంగా చెప్పుకున్నారు అర్థమైన వాళ్ళు. అర్థం కాని వాళ్ళు ఇదేంటి యేసుక్రీస్తు రాజుగా ఉంటాడు అనుకుంటే ఈయనేంటి రోమా సైన్యం చేతిలో ఓడిపోయాడు, వాళ్ళ చేత చంపబడ్డాడు, ఈయనేంటి మనం రక్షించాల్సినటువంటి ఈయన చనిపోయాడు ఏంటి అని కొంతమంది చెప్పుకున్నారు. ఏదైనా మన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము. చూడండి, మనము ఈ మాటలు వింటున్నాము, పాటల్లో కూడా పాడుకుంటున్నాం. పాట కూడా ఉందండి, యేసు యొక్క మార్గాన్ని గురించి రాస్తూ ఇది నూతనమైనది అని మనం పాటలు పాడుతున్నాం. కానీ యేసుతో నూతన యెరూషలేము యాత్ర అని పాట పాడుతున్నాం. కానీ ఆ భావం ఏంటో, ఆత్మీయత ఏంటో మనం గ్రహించట్లా. ఇప్పుడు కూడా కొంతమంది వేసే ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యం రాలేదు, దేవుని రాజ్యం వస్తే ఇంకా ఈ వ్యభిచారాలు, ఈ హత్యలు ఎందుకు జరుగుతాయి, కాబట్టి దేవుని రాజ్యం రాలేదు అని యెహోవా సాక్షులు అనేటువంటి గుంపు నమ్ముతూ ఉంటుంది. భవిష్యత్తులో దేవుని రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట, యేసుక్రీస్తు ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ భూలోకం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, ఎవరికెవరు హాని చేసుకోరు, సింహము గొర్రెపిల్ల కలిసి పండుకుంటాయి, కలిసి నడుస్తాయి అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా ఈ రాజ్యం అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థం అవ్వాల. ఆత్మీయత అనేటువంటిది చాలా మందికి అర్థం కాని విషయం. చూడండి, వాళ్ళదా కాదండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఇప్పుడు ఆ కాలం ఏ కాలం అండి? అది మొదటి శతాబ్ద కాలము. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 12 మంది అపోస్తులు, ఆ తర్వాత 13వ వాడు మరి పౌలు కూడా విశేషమైనటువంటి సేవ జరిగిస్తున్నటువంటి సమయంలో సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు కూడా చూడండి ఎలా ఉందో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను నీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే చూడండి, యేసు ప్రభుని స్వయంగా చూసిన వాళ్ళు అప్పట్లో చాలామంది ఉన్నారు. ఆ తర్వాత కూడా కొంతమంది నిలిచి ఉన్నారు. సంఘం ఏర్పాటు అయ్యే వరకు కూడా ఆయన చూసిన వాళ్ళు కొంతమంది బ్రతికే ఉన్నారు. అంటే యేసు ప్రభుని ముఖాముఖిగా చూశారు. అపోస్తులు అద్భుతాలు చేస్తూ ఉంటే, మహత్కారాలు చేస్తూ ఉంటే, భాషలతో మాట్లాడుతూ ఉంటే అవన్నీ చూశారు, ఆశ్చర్యపోయారు. చనిపోయిన వారిని లేపుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. ఇంత జరిగేటువంటి ఆ కాలంలో కూడా మనుషులు ఇంకా ఎలా ఉన్నారు అని అంటే
శరీర సంబంధుల్లాగా జీవిస్తున్నారు. అంటే వాళ్ళకే ఆత్మీయత అంటే ఏంటో అర్థం కాల. ఆ కాలంలో ఉండి కూడా ఆత్మీయత అంటే ఏంటో వాళ్ళకే అర్థం కాల. పౌలు అంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నాడంటే క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అంటున్నాడు. కాబట్టి ఆత్మీయత అర్థం కాకపోతే మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే ఇంకా పసిపిల్లల స్థాయిలో మనం ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ వీళ్ళు చేసేటువంటి ఆచారాలు, పండగలు కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, స్కిట్లు కానివ్వండి, లేకపోతే సెమీ క్రిస్మస్లు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, తిరణాలు కానివ్వండి, గుండు గీసుకోవటాలు కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇలాంటి వారికి ఏం అర్థం కాలేదంటే ఆత్మీయత అనేటువంటిది ఇంకా అర్థం కాల. క్రీస్తు యొక్క మార్గాన్ని గురించి ఇప్పటికి కూడా అర్థం కావట్లే. మీరు అనొచ్చు, వాళ్ళకే అర్థం కాకపోతే మాకెలా అర్థమైందని మీరు అనొచ్చు. ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ కాలంలోనే వాళ్ళకే అర్థం కాకపోతే మాకేం అర్థమవుద్దండి అని మీరు అనొచ్చు. తప్పులేదు, ఆ మాట తప్పులేదు. కానీ వాస్తవం ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా యేసుప్రభు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. వాళ్ళు చూశారు, అయినా నమ్మలేదు. ఇశ్రాయేలు ఉన్నారండి, ఇశ్రాయేలీలు ఎన్ని అద్భుతాలు చూశారో అయినా వాళ్ళలో ఏమాత్రం విశ్వాసం లేదు. ఆ తర్వాత అన్యజనుల గురించి మాట్లాడిన సందర్భాల్లో ఒక మాట మీరు గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేల్లో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. చూడండి, ఇశ్రాయేల్లో లేనటువంటి విశ్వాసము ఒక అన్యుల్లో ఉందంట. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఆ కాలం ఈ కాలం అని కాదు. వాళ్ళు ప్రత్యక్షంగా చూసి కూడా నమ్మకపోవచ్చు, కానీ మనం ఎలా ఉండాలి? విశ్వాసాన్ని పెంచుకునే వారంగా, విశ్వాసంలో అభివృద్ధి పొందేవారుగా మనం ఉండాలి. మనకు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడేమో, ఇస్తాడని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ కాలంలో ఉన్నటువంటి మనము ఒక్కసారి మనం ఏం గ్రహించాలంటే క్రీస్తు యొక్క మార్గము అనేటువంటిది ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటిది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ కిందకు వస్తే ఆయనదే అంటాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను అంటాడు. సత్యం ఏంటి? వాస్తవం ఏంటండి? మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, శరీరము ప్లస్ ఆత్మ కలయికే మానవుడు. శరీరము కేవలము 70, 80 మహా అయితే 100 ఉంటుంది. కానీ తర్వాత జీవితం, ఆత్మీయ జీవితం ఉంది, ఆత్మీయ లోకానికి వెళ్ళాల్సి ఉంటుంది అనే చెప్పేటువంటిదే వాస్తవం, సత్యం. దాని గురించి చెప్పడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చాలా చెప్పాడు. ఆయన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన పూర్తి సత్యంలోనికి నడిపించాడు. అపోస్తలులు కానివ్వండి, ఆనాటి సంఘాన్ని కానివ్వండి, వాళ్ళందరూ విన్నటువంటి విషయాలను గ్రంథంలో లిఖితం చేశారు. ఈరోజు మనము క్రొత్త నిబంధన చదివేటప్పుడు ఆత్మీయత గురించి మనం పూర్తిగా నేర్చుకోగలుగుతున్నాం. ఈ కాలంలో ఉన్నటువంటి మనము ఇంకా శరీర సంబంధంగా ఆలోచిస్తూ పండగ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, వాయిద్యాలు వాయిద్దాం అని మనము ప్రవర్తిస్తున్నామనంటే, అలా చేస్తున్నామంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే ఇంకా శరీర సంబంధమైన స్టేజ్లో మనం ఉన్నాం. సర్వసత్యం అనేటువంటిది క్రైస్తవులకు మాత్రమే ఇవ్వబడింది, వీళ్ళు మాత్రమే దాంట్లోనికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇంత తెలిసినటువంటి మనం కూడా క్రీస్తు అనంటే భౌతికమైన వాడు అనేటువంటి భావంతో చూస్తూ ఆయనకు పండగ చేద్దాం, ఆయన పేరిట పిండి వంటలు చేద్దాం. ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న విషయం ఏంటంటే డ్యాన్సులు. చూడండి, క్రీస్తు పేరు చెప్పి ఎగురుతూ ఉన్నారు. అదేమంటే మా కోసం పుట్టాడు ఆయన అని చెప్పి ఎగురుతూ ఉన్నారు. అదేమని చెప్పగానే ఇక గ్రంథాన్ని తీస్తారు. ఆ రోజు మిరియాము నాట్యం ఆడలేదా, దావీదు నాట్యం ఆడలేదా అని తీసుకొస్తూ ఉంటారు. చూడండి, గతంలో చాలామంది కూడా స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి వాళ్ళు నాట్యం ఆడారు, సంగీతాలు వాయించారు, వాస్తవమే కాదంటలేదు. కానీ దాన్ని ఏమని పిలిచారు? దాన్ని అజ్ఞాన కాలం అని పిలిచారు కదా. ఆత్మీయతను వాళ్ళు పూర్తిగా నేర్చుకోలేనటువంటి కాలం అది.
ఈరోజు మనము సర్వసత్వంలో నడిపించబడ్డాము. మరి ఇలాంటి కళలో ఉన్నటువంటి మనము ఇంకా శరీరాన్ని గురించి ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. ఒకప్పుడు కాలం ఎలా ఉందంటే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మనకైతే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. చెప్పా, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే మానవులకు పూర్తి సత్యం ఏంటో అర్థమైందండి. పూర్తి సత్యం ఏంటో అర్థమైంది. అప్పుడు కూడా కొంత తెలిసి తెలియనట్లుగా వాళ్ళకు కూడా తెలుసు. గతంలో కూడా మృతుల లోకం ఒకటి ఉందని పితరుల కాలం నుంచి తెలుసు. మృతుల లోకం, చనిపోయిన వాళ్ళు ఒక లోకంలో ఉంటారు అనే విషయము పితరుల కాలంలో కూడా వాళ్ళకి తెలుసు. అంటే కొంతవరకు మాత్రమే సమాచారం వాళ్ళకి అందిందండి. కానీ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది క్రైస్తవులకు మాత్రమే అందచేయబడింది. మనకైతే దేవుడు వాటిని బయలుపరిచాడు, ఆత్మ వలన బయలుపరిచాడు. ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడంట. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి. ఇప్పుడు కిందకు వచ్చినట్లయితే ఈ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలంట? 13వ వచనం మనం గమనిస్తే, 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతితో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించున్నాం. ఇంత జ్ఞానం మనకుంది కాబట్టి ఇప్పుడు బోధకులు చేయాల్సిన పని ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులను గురించే మాట్లాడాలి, వీటి గురించే బోధ చేయాలి. ఇప్పుడు చూడండి, బోధకులు ఏం బోధిస్తున్నారు? నిజంగా మేము దేవుని సేవకులము, క్రైస్తవులము అనే విషయాన్ని గ్రహించినటువంటి బోధకులైతే ప్రజల్ని ఆత్మీయత వైపు తీసుకెళ్తారు. ప్రజల్ని ఆత్మీయ విషయాల మీద దృష్టి పెట్టడానికి వాళ్ళు చూపిస్తారు. పౌలు ఏమంటాడండి? పైన వాటిని వెతకండి అంటాడు. అంటే ఎటు తీసుకెళ్తున్నాడు ప్రజల్ని? ఎటు చూపిస్తున్నాడండి? పైన వాటిని వెతకండి అని అంటే అర్థం ఏంటి? అంటే ఆయన పూర్తిగా ఆత్మీయత వైపు నడిపిస్తున్నాడు. చంపేయండి, విసర్జించండి అంటే భౌతిక విషయాల గురించి మాట్లాడుతూ వాటిని చంపండి, విసర్జించండి అంటాడు. అంటే ఎటు తీసుకెళ్తున్నాడు? నిజమైన బోధకుడైతే ప్రజల్ని ఆత్మీయత వైపు తీసుకెళ్ళాలి. ఒక చిన్న పాయింట్ మీకు చెప్తానండి. ఆత్మీయత వైపు తీసుకెళ్ళటం అని అంటే కొంతమంది దీన్ని ఎలా అపార్థం చేసుకున్నారు అంటే, పెళ్లి చేసుకోకుండా హిమాలయ పర్వతాల్లోకి పోయి, అంటే కొండల్లో గుహల్లోకి పోయి ఇక దేవుడు దేవుడా దేవుడు అనుకుంటా స్మరించుకుంటా ఉండటం, అది ఆత్మీయత అనుకుంటున్నారు. ఏ బంధాలు లేకుండా, పెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా గుహల్లో కొండల్లో ఉండి మనుషులకు దూరంగా ఉండి ఎప్పుడు కూడా ఇంక దేవుని స్మరించుకోవటమే అది ఆత్మీయత అనుకుంటున్నారు కొంతమంది. అది కాదండి ఆత్మీయత అంటే. ఆత్మీయత అంటే అది కాదు. వివాహం చేసుకొని పిల్లలను కని భౌతికంగా ఈ భూమి మీద జీవిస్తూ పిల్లల కోసం కష్టపడుతూ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ రెండవ వైపు దేవుని కొరకు జీవించటము, లేదా ఆత్మీయ విషయాల గురించి నేర్చుకోవటము, పైన వాటిని వెతకటము, పరలోకంలో ధనం కూర్చుకోవటము, ఇది నిజమైనటువంటి ఆత్మీయత అంటే. అంతేగాని ఆత్మీయత అని అన్నారని చెప్పి శరీరాన్ని వదిలేయమని చెప్పట్లే. అసలు దేవుడు మనం చేసిందే శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండింటి కలయికే మానవుడు కదా. శరీరాన్ని వదిలేస్తే దేవుడు కూడా చెప్పడు ఆ మాట. పెళ్లి చేసుకోవద్దు, పిల్లలు కనవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, బంగారం సంపాదించుకోవద్దు, ఈ మాటలు దేవుడు కూడా చెప్పడు. కొంతమంది బోధకులు కొద్దిగా ఆసక్తి ఎక్కువైపోయి మనోళ్ళు పొరపాటుననే మాట ఏంటంటే, బంగారం కోసం కష్టపడమాకు, డబ్బుల కోసం కష్టపడమాకు అని అంటారండి. వాస్తవమేనది? బంగారం కోసం కష్టపడొద్దా? డబ్బు కోసం కష్టపడొద్దా? అంటే ఏం చేయాలా? పని బాట లేకుండా ఆడ కూర్చోవాలనా? తప్పండి. పిల్లల కోసం మనం కష్టపడాలి, వాళ్ళకి మన ఆస్తిని సమకూర్చాలి, వాళ్ళకి సంరక్షణ ఇవ్వాలి, వాళ్ళకి పోషణ ఇవ్వాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలగాలి. కాబట్టి ఆత్మీయ విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు ఆత్మీయత వైపు ప్రజలు నడిపించాలి. మా దగ్గర
అంటే ఆయన డినామినేషనే, ఒక సేవకుడు ఉన్నాడు. కొంతమంది మాల వేసుకుంటే వాళ్ళని గట్టిగా గద్దించాడు. వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే, మాల వేసుకున్న వాళ్ళు సహజంగా మామూలుగా వేరే వాళ్ళు అయితేనేమో వాళ్ళు గుళ్ళు చూసుకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవులు మాల వేసుకున్నప్పుడు ఒక చర్చిని చూసుకొని అక్కడే ఇంకా పడుకోవటం. ఆయన నేను మందిరంలోకి రానివ్వను అన్నాడు. వాస్తవానికి మందిరం అనేటువంటి ఆయనది కాదు, ఆయన ఒక సేవకుడు, సంఘ సేవకుడు. ఆయన మాలేసుకుంటే నేను ఒప్పుకోను, మాలేసుకుంటే లోపలికి రాని, నేను తాళమేయను అన్నాడు. దానికి కోపం వచ్చి అతను తీసేశారు, ఆ పాస్టర్ గారిని తీసేశారు. చూడండి ఎందుకన్నాడు ఆ మాట. ఆయన డినామినేషన్ కావచ్చు, కానీ నిజంగా ఆయన సత్యం వైపున నిలబడ్డాడు. ఆ సమయంలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఆ గొడ్లు వేశారు, మనం కూడా ఈ గొడ్లు వేద్దామని చెప్పి వీళ్ళు కూడా తెల్ల గొడ్లు వేసుకొని, వీళ్ళు కూడా మెల్ల దండలు వేసుకొని, వీళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతా, సాంబ్రాణి కట్టెలు వెలిగిస్తా, కొవ్వొత్తులు వెలిగించుకుంటా ఇలా చేస్తూ ఉంటే నిజమైన సేవకుడైతే గద్దించాలా, ద్వేషించిన పర్లా, తీసేసిన పర్లా. ప్రజలు నడిపించాల్సింది ఆత్మీయత వైపు అండి. ఆత్మీయత వైపు నడిపించకుండా ప్రజలతో రాజీ పడిపోయి సర్లే ఏం కాదులే అని అనుమతిస్తే ఏమైద్ది? చూడండి, చెడు అనేటువంటిది ఎలా ఉంటుందంటే, అది కొద్దిగా అవకాశం ఇస్తే ఇంక అల్లుకొని పోద్ది, ఇంకా అల్లుకొని పోద్ది. ఇంకా కొద్దిగా అవకాశం ఇస్తే, అందుకే ప్రభు ఏం చెప్పాడు, ఆ చూపులోనే కట్ చేశాడు. ముందు చూపుతో ప్రారంభం అవుతుంది కదా, కాబట్టి ఏం చేశాడు యేసుప్రభు వారు, అసలు ఆ చూపే వద్దన్నాడు. అంటే మొదట్లోనే కట్ చేయటం, చెడు ఏదైనా కానీ. కాబట్టి పౌలు అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. అంటే పౌలు యొక్క భావం ఏంటంటే, మనకు సత్యం పూర్తిగా తెలిసింది, ఆ వైపు మనము అడుగులేద్దాం. కాబట్టి ఇప్పటికి కూడా క్రైస్తవులు మనము, నేను దేవుని కోసం ఒక నాటకేస్తాను, దేవుడి కోసం ఒక సినిమా తీస్తాను. చూడండి, ఇలాగ ఆలోచన చేస్తే ఎలా ఉండదు పరిస్థితి? దేవుడి కోసం ఏది చేస్తాను అది చేస్తానంటే ఇంకా మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే పసిపిల్లల స్థాయిలో మనం ఉన్నాం. దావీదు చేసిన ఆలోచన మంచిదే, దేవుని గొప్ప చేయాలనుకున్నాడు, మంచిదే. దానికి దేవుడు అన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, నేను అడిగానా? ఎప్పుడన్నా నేను అడిగానా? నాకు పెద్ద గుడి కట్ట నేను అడిగానా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మందిరం అంటే ఏంటి? గోడలతోటి, బంగారంతో, రత్నాలతోటి కట్టేటువంటిది కాదు దేవుని యొక్క మందిరం అంటే. దేవుని యొక్క మందిరం అని అంటే మనుషులతో ఏర్పాటయ్యేటువంటి దేవుని యొక్క మందిరం. అదే చెప్పాడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు ప్రధాన యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుచున్నారు. ఇప్పటికి కూడా చూడండి, ఆత్మీయత తెలియనటువంటి బోధకులు ముందు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఒకవేళ ఆ జ్ఞానం వాళ్ళకు ఉన్నా కూడా ఆత్మీయత గురించి మాట్లాడితే ప్రజలు సహకరించరు, సపోర్ట్ చేయరు. అందుకని వీళ్ళు సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, మనకెందుకు ఈ గోల అని చెప్పి ప్రజలకు ఏది ఇష్టమో అది చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మీరు చూడండి, చాలామంది కోట్లు పెట్టి మందిరాలు కట్టుకుంటున్నారు, మందిరంతో ఆగిపోతున్నారా? లోపల మంచి మంచి విగ్రహాలు పెడుతున్నారు, బయట మంచి మంచి విగ్రహాలు పెడుతున్నారు. అంటే వీళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే, మందిరం అంటే దేవుని మందిరం అని చెప్పి ఆ చెప్పులు బయట ఇప్పాలి, ఇది మందిరం అని చెప్పి దీని వైపు చూసి దండం పెట్టుకోవటము. అంటే ఏ స్థాయిలో ఉన్నారు మనం? వాక్యం ఏం చెప్తుంది చూడండి, వాక్యం ఏం చెప్తుందండి? మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు.
మొదటి కొరింథీ 3:16 కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి ఆలయం ఎవరు? గోడల. ఒక ఆయన 5 కోట్లు పెట్టి కట్టాడు మందిరం, ఇంకొక ఆయన 10 కోట్లు పెట్టి కడుతున్నాడు మందిరం. అంటే దేనికి విలువ ఇస్తున్నారు వీళ్ళు? యూట్యూబ్లో మనం చూస్తే భారతదేశంలోనే పెద్ద చర్చి ఇది అని చెప్పి మెదక్ చర్చిని చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి? అంటే ప్రజల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఇంకా భౌతికమైనటువంటి కట్టడాలు, విగ్రహాలు, ఆరాధన ఇలాగనే తీసుకెళ్తున్నారు. కానీ పేతురు అన్నాడు చూడండి, మీరు సజీవమైనటువంటి రాళ్ళు, మనుషుల చేత కట్టబడేదే దేవుని మందిరం. దావీదు ముందుకు వచ్చాడు కదా మందిరం కడతానని. దేవుడు అడుగుతున్నాడు, నేను ఎప్పుడన్నా అడిగానా మందిరం కట్టమని? ఎవరితో చెప్పానా మందిరం కట్టమని? నేను కట్టమంది ఏంటి? నిర్గమాకాండం 25వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నాకు మందిరం కావాలన్నాడు. ఏ మందిరం అది? గోడలు కాదు, గోడలతో కాదు, స్లాబుతో కాదు. ఏ మందిరం అండి అది? గుడారం. గుడారం మాత్రమే దేవుడు కోరుకున్నాడు. కానీ దావీదు ఏమంటాడు? నేను ఇంట్లో ఉండటమేంటి, దేవునికి నివాసము డేరాలో ఉండటమేంటి, నాకు నచ్చలేదు అంటాడు. దేవుడు అన్న మాట ఏంటంటే, నేను అడిగానా? ఇప్పుడు మనం ఏం గ్రహించాలంటే, మనం పరిశుద్ధమైనటువంటి రాళ్ళు. ఒక ఆయన, మా దగ్గర ఒక ఆయన పెద్ద మందిరం ఒకటి ఏర్పాటు చేశాడు. ఆయన ఆ శంకుస్థాపన కార్యక్రమం రోజు ఆయన పెద్దగా ఆర్భాటం చేశాడు. ఆయన అన్న మాట ఏంటంటే, అప్పుడు మేము ఇజ్రాయెల్ దేశం నుంచి మట్టి తీసుకొచ్చాము, యొర్దాను నీళ్ళు తీసుకొచ్చాము అని ప్రచారం చేశాడు. అంటే ఒక మందిరం ఏర్పాటు చేయాలంటే యొర్దాను నీళ్ళు అవసరమా? లేకపోతే ఇజ్రాయెల్ దేశం పోయి అక్కడ నుంచి ఒక మట్టి తీసుకొని రావాలనా? అంటే ఎటు తీసుకెళ్తున్నారు ప్రజల్ని? ఇంకా భౌతికమైన వైపే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సజీవమైనటువంటి రాళ్ళు, మీరు మందిరంగా కట్టబడుతున్నారు, మీరే దేవునికి ఆలయము, మీరు పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు మందిరం పరిశుద్ధంగా ఉంటుంది అని దేవుడు ఆత్మీయత వైపు తీసుకెళ్తా ఉంటే, ఇంకా భౌతికమైనటువంటి విషయాల గురించే వీళ్ళు నేర్పిస్తూ ఉంటే ఎటువైపు వెళ్తున్నాం మనం? ఇంకా అంటే యేసుక్రీస్తు వచ్చినటువంటి పని ఆయన ఒక్క మాట చెప్పాడు సూటిగా, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. ఎందు నిమిత్తం వచ్చాడు? సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇందు నిమిత్తమే నేను పుట్టి తిని ఈ లోకానికి వచ్చి తిని అంటాడు. క్రీస్తు వచ్చింది ఎందుకంటే సత్యాన్ని పూర్తిగా బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు మనం దాన్ని పాటించకపోతే క్రీస్తు వచ్చింది వ్యర్థమైపోతుంది. ఇంకా క్రైస్తవుల్ని ఈ భౌతికం వైపు మనం నడిపిస్తూ ఉంటే, సంఘాన్ని భౌతికం వైపు మనము నడిపిస్తూ ఉంటే, క్రీస్తు పడినటువంటి శ్రమ వృధా, నువ్వు చేసేటువంటి పరిచర్య కూడా వృధా అయిపోతుందండి. కాబట్టి ఏం గ్రహించాలి మనము? ఆత్మీయ విషయాల గురించి ఆలోచించాలి. ఈరోజు మందిరం అంటే మనం దేవునికి మందిరము, అంతేగాని ఈ గోడలు, ఈ స్లాపు లేదా ఈ గృహం అనేటువంటిది దేవుని మందిరం కాదు. ఎవరు దేవుని యొక్క మందిరం అంటే మనము దేవుని మందిరం. మనము పరిశుద్ధమైనటువంటి రాళ్ళ వల్లే ఉండి మనం కట్టబడాలి, మనం మార్చబడాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఈరోజు క్రైస్తవులుగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మఫలం గురించి ఆలోచించాలి. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటి గురించి మనం ఆలోచించాలి, వాటిని మనం ఫలించాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మనము? పండగ వస్తుంది, ఇల్లు అలుగుదాం, పండగ వస్తుంది, పెయింట్ వేద్దాం, పండగ వస్తుంది, డ్యాన్సు ఒకటి ఏర్పాటు చేద్దాం, స్క్రిప్ట్ ఒకటి ఏర్పాటు చేద్దాం, నాటిక ఒకటి చేద్దాం, సినిమా ఒకటి వేద్దాం. ఇలాగ ఆలోచిస్తే ఎటువైపు వెళ్తున్నాం మనము? కాబట్టి ఆత్మఫలం ఒకటి ఉంది. ప్రేమ కలిగి ఉందాం, సంతోషంగా ఉందాం, సమాధానంగా ఉందాం, దీర్ఘశాంతం కలిగి ఉందాం, దయ కలిగి ఉందాం, సాత్వికాన్ని సంపాదించుకుందాం, ఆశా నిగ్రహం ఉందాం. ఇలాంటి విషయాల గురించి దృష్టి పెట్టుకొని దాని మీద మనసు పెట్టుకొని ముందుకెళ్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఇంకా భౌతికంగా మనము దేవునికి ఒక పండగ చేద్దాం. ఇంతకుముందు ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి. ఏమండి, యేసుక్రీస్తు మన కోసం ఇంత త్యాగం చేశాడు, మరి ఆయన పుట్టినరోజు అయితే తప్పేంటండి అంటున్నాడు. యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు కదా, కాబట్టి ఆయన పుట్టినరోజు అని చెప్పి మనం చేసుకుంటున్నా తప్పేంది అన్నాడు. ఎక్కడ ప్రారంభించబడింది ఇది? పుట్టినరోజు చేసుకుందాం అన్నాడు. సరే, బాగానే ఉంది, చేసుకో. ఇప్పుడు ఏమైందండి? ఏ స్థాయికి వచ్చింది పుట్టినరోజు అంటే? మా దగ్గర
ఇప్పుడు కొద్దిగా మారింది, కానీ మా దగ్గర క్రిస్మస్ పండుగ వచ్చిందంటే డ్యాన్స్ పార్టీలు పెడతారు, సిల్వర్పేట నుంచి తీసుకొస్తారు, ఆ ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా మారింది. ఇప్పుడు మారి ఏం చేస్తున్నారంటే, మొదట్లో నాటకాలు వేసేవాళ్ళు, ఖైదీగుండా నాటకం వేసేవాళ్ళు. ఖైదీగుండా అంటే క్రీస్తు పేరు చెప్పి గోండాలు, ఖైదీలు ఈ నాటకాలు వేశారు. ఇప్పుడు కొద్దిగా మారి ఏం చేస్తున్నారంటే, పిల్లల చేత స్టేజ్ కట్టించి ఎగురిస్తున్నారు. ఏంటి, ఎటు వెళ్తున్నాం మనము? సరే, పండగ చేద్దాం అనుకున్నా ఓకే, క్రీస్తు మన కోసం లోకానికి వచ్చాడు కదా, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా ఓకే, కానీ ఎటువైపు వెళ్తున్నావు? కొంతమంది ఏమన్నారంటే, సేవకుల్లోనే, ఏమండి అందరూ ప్రార్థన పెట్టుకుంటారు కదా, మనం కూడా ఆ రోజు ఏర్పాటు చేసుకుందాం, ఒక కూడికి ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఇందా చెప్పాను కదా, మనము దేవుని యొక్క వాక్యానికి మనము దారి తొలగి కొద్దిగా ఏముందలే, ఈ కొద్దిగే కదా అని మనం కొద్దిగా అవకాశం ఇచ్చామనంటే, అదే పెరిగి పెద్దదయ్యి ఎక్కడికి వెళ్ళొద్దంటే భ్రష్టత్వం వైపు దారితీస్తుందండి. కొద్దిగే కదా, ఏమైంది మారిస్తే అని కొద్దిగా మనం అవకాశం ఇచ్చామనంటే అది చివరికి పెరిగి పెద్దదవుద్దండి. అందుకే దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండాలి. వాక్యంలో ఏం చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, కొద్దిగా అటైనా ఇటైనా ఏం పర్వాలేదులేండి అని మనం రాజీ పట్టడానికి ప్రయత్నించామా, అది తారాస్థాయికి వెళ్ళొద్దండి. చివరికి మనల్ని నాశనం చేసే స్థాయికి, సత్యం నుంచి పూర్తిగా నాశనం చేసే స్థాయికి ఖచ్చితంగా వెళ్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఏం చెప్పాడో వాటిని చేస్తే సరిపోద్దండి. చూసుకోండి, మనం వెళ్తుంది ఆత్మీయత వైపు మనం వెళ్తున్నాము. ఇంకా భౌతికంగా నేను ఎగురుతాను, పండగ చేస్తాను, పిండి వంటలు చేస్తాను, ఈ విధానాలు కాదు. ఆత్మీయత వైపు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, ఆత్మీయంగా జీవించగలిగితే దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా ఇంకా భౌతికంగా ఆలోచిస్తూ నేను ఎగురుతాను, దూకుతాను అని అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి? దుఃఖపరచబడతాడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన మనం బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు. ఆయన మనం సంతోష పెట్టాలి. ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు. మనము ఆయన ద్వారా నడవాలి తప్ప ఆయన్ని మనము నడిపించకూడదు. మనం ఆయన చేత నడిపించబడాలి. సత్యం పూర్తిగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఇంత తెలిసిన తర్వాత కూడా ఆత్మీయత వైపు వెళ్లకుండా ఇంకా భౌతికంగా ఆలోచన చేస్తే ఆయన బాధపడతాడు. అలా కాకుండా మనము క్రైస్తవులమని గుర్తుంచుకొని, మనకి జ్ఞానము సమృద్ధిగా దేవుడు ఇచ్చాడని జ్ఞాపకం ఉంచుకొని ఆత్మీయత వైపు వెళ్దాం. మన దృష్టి మొత్తం కూడా పై విషయాల మీద పెడితే మనము ఇప్పుడు బాగుంటాం, రేపు ఇంకా బాగుంటాం. కాబట్టి క్రైస్తవులుగా మనము భౌతిక సంబంధంగా ఆలోచన చేయకుండా ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాము. ఆ విధంగా మన జీవితాన్ని ఫలింపజేసుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియ